రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల్లో పోలవరం ప్రాజెక్టు కూడా ఒకటి. గతంలో 72% పనులు పూర్తి చేసి చంద్రబాబు గారు జగన్ చేతిలో పెడితే జగన్ దిగిపోయే నాటికి అందులో 2% పనులు కూడా పూర్తి చేయలేదు. దాంతో మళ్ళీ చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత కేంద్రం మద్దతుతో పోలవరాన్ని అయితే పరుగులు పెట్టిస్తున్నారు. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఇదే అంశాన్ని చంద్రబాబు గారు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. నిన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పోలవరం ప్రాజెక్టు విజిట్కి అయితే ఆ సీఈఓ అయినటువంటి యోగేష్ అయితే రావడం జరిగింది. అన్ని అంశాలను పోలవరం పనుల తీరులు కావచ్చు, నిర్వాసితులకు అందుతున్న సాయం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, లేదా కింద ఆ విద్యుత్ కేంద్రం కావచ్చు, ఇలా ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా ఆయన పరిశీలించడం అయితే జరిగింది. సో ఆయన నిన్న అధికారులతో మాట్లాడుతూ ఒకే విషయం చెప్పారు. చంద్రబాబు గారు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే కృతనిశ్చయంతోనే వస్తున్నారు. ఆ దశగానే కేంద్రం మీద కూడా ఒత్తిడి తెచ్చి ఆ నిధులు సమీకరించి పనులు వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో చంద్రబాబు గారి లక్ష్యానికి అనుగుణంగా మీరు కూడా లక్ష్యాలు నిర్ణయించుకుని పని చేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వద్దకు వచ్చిన సమయంలో కూడా పోలవరం అంశం ఆ మాటల్లో వచ్చిన సమయంలో 2027 నాటికి మేము పూర్తి చేయాలనుకుంటున్నాం, దానికి ఖచ్చితంగా కేంద్రం సహకరించాలని చెప్పి ఆయన కోరారని కూడా చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. కాబట్టి కేంద్రం నుంచి పలు దఫాలుగా రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ అందుతున్నాయి. అనుమతుల్లో జాప్యం లేకుండా కేంద్రం కూడా సహకారం అందిస్తుందని చెప్పి నిన్న యోగేష్ అయితే గుర్తు చేయడం జరిగింది. ఏది ఏమైనా ఆ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక ఆంధ్రుల కలగా మారింది. సో అలాంటి కళను సాకారం చేసే బాధ్యత ఈరోజు చంద్రబాబు గారికి అయితే ఆ భుజాలను అయితే ఎత్తుకున్నారు. సో నిన్న యోగేష్ వచ్చిన సందర్భంగా ఏం జరిగింది అనేది ఒక వార్త రూపంలో వచ్చింది, ఒకసారి చూద్దాం. 2027 జూన్ కల్లా పూర్తి కావాలి. పీపీపీఎస్ ఈఓ యోగేష్ నిర్దేశం. ఢిల్లీ వచ్చిన ప్రతిసారి సీఎం అదే స్పష్టం చేస్తున్నారు. సో త్వరగా పూర్తి చేయాలన్నదే కేంద్రం ఉద్దేశం కూడా. బాధ్యతలు చేపట్టాక తొలిసారి ప్రాజెక్టు వద్దకు మొదట పునరావాస గ్రామాల్లో పర్యటన, మౌలిక వసతులు పరిహారాలపై ఆరా, తర్వాత ప్రాజెక్టు క్షేత్ర ప్రాంతానికి సీఈఓ, బట్రసు డయాఫ్రామ్ వాల్ పనులపై పూర్తి సంతృప్తి, జల విద్యుత్ కేంద్రం వద్ద కూడా ఆ సందర్శన. సో అణువణువు పోలవరంలో పనులు జరుగుతున్నటువంటి ప్రతి భాగాన్ని కూడా నా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓగా ఉన్నటువంటి యోగేష్ అయితే పరిశీలించడం జరిగింది. వాస్తవానికి ఆయన సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆ ప్రాజెక్టు సందర్శనకైతే రావడం జరిగింది. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి అయినటువంటి యోగేష్ దిశానిర్దేశం చేశారు. సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తొలిసారి బుధవారం ప్రాజెక్టు ప్రాంతంలో ఆయన అయితే పర్యటించారు. ముఖ్యంగా నిర్వాసితులకు అందుతున్న సహాయం, పునరావాస కార్యక్రమాలను తెలుసుకునేందుకు తొలుత నేరుగా ముంపు ప్రాంతాలకు వెళ్ళారు. చూడండి, ఒక అధికారి ఉండాల్సిన లక్షణం కూడా అదే. సాధారణంగా ప్రాజెక్టు పనులు కాదు, అసలు ముంపు ప్రాంతాల ప్రజలు ఎలా ఉన్నారు, వారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి బెనిఫిట్స్ అన్నీ అందాయా లేదా, పునరావాస పరిహారం వారికి అందిందా లేదా, ఆ మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయనే పరిశీలించడానికి స్వయంగా ఆయన ఇళ్ల వద్దకు వెళ్ళటం, వాళ్ళతో మీకు డబ్బులు పడినాయా అని అడగటం, ఎంత పడినాయా అని అడగటం, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి సచివాలయం కావచ్చు, లేదా టెంపరీగా ఉన్నటువంటి ఇతర మౌలిక సదుపాయాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఆయన పూర్తి స్థాయిలో అయితే పరిశీలించారు. నిర్వాసితులతో మాట్లాడి పునరావాస సహాయం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే అధికారులతో కూడా మాట్లాడారు. కూటమి ప్రభుత్వ హయాంలో 2 దఫాలుగా దాదాపుగా 2000 కోట్ల నిర్వాసితుల ఖాతాలో ప్రాజెక్టు అధికారులు జమ చేసినట్లుగా తెలిపారు. ఆ తర్వాత యోగేష్ బృందం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రాజెక్టు స్పిల్వే గ్యాప్ 1, 2 ప్రాంతాలను, ఎగువ దిగువ కాపర్ డ్యాముల వద్ద బడ్రస్ డ్యాము, అలాగే డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని, కాంక్రీటు నాణ్యత ల్యాబ్లను బృందం పరిశీలించారు. డయాఫ్రామ్ వాల్ పనులు దాదాపుగా 83% పూర్తి కావడం, అలాగే ఎర్త్ కమ్ రాక్ ఫీల్డ్ పనులు 14% దాకా పూర్తి కావడంపై యోగేష్ అయితే
సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వచ్చిన ప్రతిసారి పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేస్తున్నారని గుర్తు చేశారు. ఇటీవల ఢిల్లీ వచ్చి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అలాగే సిఆర్ పాటిల్ని కలిసినప్పుడు కూడా ఇదే పోలవరం అంశం చర్చకు వస్తే అప్పుడు కూడా 2027 నాటికి ఖచ్చితంగా మేము ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు గారు చెప్పినట్టుగా చెప్పడం జరిగింది. కేంద్రం సైతం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసే ఉద్దేశంతో ఉందన్నారు. డయాఫ్రాల్ వాల్ముకు సంబంధించి 17% పనులే మిగిలి ఉన్నందున మరోవైపు సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కూడా చేపడుతున్నందున 2027 జూన్ నాటికి ఆ లక్ష్యాన్ని చేరుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అనంతరం జల విద్యుత్ కేంద్రం కూడా సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి పనులను కూడా చూశారు. అలాగే కుడి ఎడమ ప్రధాన కాలువల కనెక్టివిటీ టన్నెల్ పనులను పరిశీలించారు. ప్రతి పనిని పూర్తి చేసేందుకు ఒక నిర్దిష్టమైన గడువు పెట్టుకుని అధికారులు పనిచేయాలని చెప్పి నిన్న ఆయన అయితే దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు గారి లక్ష్యం 2027 జూన్ నాటికి, అంటే పుష్కరాలు ఏదైతే 2027లో గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయో ఆ టయానికి పోలవరం పూర్తి చేయాలనేది చంద్రబాబు గారి టార్గెట్. సో ఆయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ప్రధానంగా అడిగే అంశాల్లో 2 అంశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి, పోలవరాన్ని పూర్తి చేయడానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయం. 2, అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం. సో ఈ 2 కూడా చంద్రబాబు గారు ప్రతిసారి అడుగుతున్నారు. దానికి ఉదాహరణ ఈరోజు యోగేష్ చెప్పిన మాట. మనం చెప్తే డబ్బా అంటాం మనం. సో మనం చెప్పామనుకో చంద్రబాబు గారికి డబ్బా చేస్తున్నారంటారు. కానీ అధికారే చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు ఢిల్లీ వచ్చినా పోలవరం 2027కి పూర్తి చేయాలి, 27కి పూర్తి చేయాలంటారు. అదే ఉద్దేశంతో కేంద్రాన్ని కూడా చంద్రబాబు గారు పరుగులు పెట్టిస్తున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు కావచ్చు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగిందనేది కూడా ఈయన అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కొంతమంది చెప్పారు, మీకు గుర్తుందో లేదో, ఆ పాత వీడియోలు చూస్తే ఒకసారి గుర్తొస్తుంది. జగన్మోహన్ రెడ్డిని గతంలో 2019లో ఎన్నికల సమయంలో నేను వచ్చిన తర్వాత దాదాపు అప్పుడు 6 లక్షలు 7 లక్షలు ఎంతో లెక్కన ఇచ్చేవాళ్ళు పునరావాస ప్యాకేజీ. దాన్ని నేను 10 లక్షలు చేస్తానని చెప్పాడు. ఒకటి. రెండోది, నేను వచ్చిన వెంటనే మీకు ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే పోలవరం పనులు మొదలు పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రకటన చేశాడు. అయిపోయిన తర్వాత సరే పోలవరం పనులు ఎలాగా చేయలేదు అనుకోండి, అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గోదావరి వరద ముంపు వచ్చినప్పుడు ఒకసారి పర్యటనకి వెళ్ళాడు. పోలవరం పర్యటనకి వెళ్ళినప్పుడు ప్రజలు అడిగారు, సార్ మా పరిహారం ఇంకా అందలేదు, గతంలో పరిహారం ఇస్తానన్నారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకుండా మనమేమీ చేయలేము, వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే నేను మీ ఖాతాలో వేయలేను, మీకు పునరావాస ఏర్పాట్లు కూడా చేయలేను, ఏదైనా ఉంటే నరేంద్ర మోదీని అడగాలని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు. సో ఇదే వ్యాఖ్య నిన్న ఆరాధించినప్పుడు కొంతమంది మహిళలు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి హయాంలో మాకు ఇలా నష్టం జరిగిందండి, అప్పట్లో అడిగితే కేంద్రం ఏమి ఇవ్వట్లేదు కాబట్టి నేనేం చేయలేను అన్నాడు అని చెప్పి ఆ విషయాన్ని కూడా నిన్న గుర్తు చేశారు. పునరావాస కాలనీలో మౌలిక వసతులు, పాఠశాల, అంగన్వాడీ సెంటరు, సచివాలయ భవనాలను పరిశీలించారు. అక్కడ నిర్వాసితులతో మాట్లాడి మౌలిక వసతుల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో వారికి పరిహారం చెల్లించకపోవడంపై యోగేష్ ఆరా తీశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు గోదావరి వరదల సమయంలో ముంపు ప్రాంతాల సందర్శించారని, కొంతమంది నిర్వాసితులను మాత్రమే కలిశారని తెలిపారు. కేంద్రాన్ని నిధులిస్తేనే పరిహారం చెల్లించగలనని, పునరావాస కాలనీలను నిర్మించగలనని, లేదంటే తానేమీ చేయలేనంటూ ఆయన చేతులెత్తేశారని చెప్పారు. చంద్రబాబు గత ఏడాది ముఖ్యమంత్రిగా మళ్లీ బాధ్యతలు స్వీకరించాక ఇప్పటికి 2 దఫాలుగా, మొదటిసారి 998 కోట్లు, రెండవసారి 1000 కోట్లు, అంటే దాదాపుగా 2000 కోట్ల రూపాయలను నిర్వాసితుల ఖాతాలో చంద్రబాబు గారు ఈ 2 ఏళ్లలో వేశారు. ఈ 18 నెలల్లో 2000 కోట్లు పోలవరం నిర్వాసితులకు ఇస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ₹1 నిర్వాసితులకు ఇవ్వాల. అదేమని అడిగితే కేంద్రం ఇవ్వట్లేదు, నేనేం చేయను. నువ్వు కేంద్రాన్ని అడిగింది ఎప్పుడు? నువ్వు కేంద్రం దగ్గరికి వెళ్తే ఎప్పుడు మన కేసుల గురించే కదా, పోలవరం గురించి ఎప్పుడు అడిగాము? మన కేసుల గురించి, బాబాయ్ హత్య కేసు గురించి, మన సిబిఐ కేసుల గురించే సరిపోయింది తప్ప మనం పోలవరం గురించి మాట్లాడేంత టైం మనకి ఎక్కడుంది? చంద్రబాబు గారు వెళ్ళిన ప్రతిసారి పోలవరం గురించి మాట్లాడారు కాబట్టి ఆయన నిధులు తీసుకొచ్చాడు, పనులు చేయిస్తున్నాడు. మనం ఎక్కడ మాట్లాడాము? సో అది ఏది ఏమైనా మొత్తంగా పోలవరాన్ని 2027 జూన్ నాటికి పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో చంద్రబాబు గారు ఉన్నారు. అదే స్ఫూర్తితో అధికారులు కూడా పనిచేయాలని చెప్పి నిన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ అయినటువంటి యోగేష్ అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది.